హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫైనల్గా డే 2 వ్లాగ్ పెడతా ఉన్నాను. సారీ అండి, చాలా లేట్ అయింది కదా, ఏం చేద్దాం చెప్పండి. సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ఇంకైతే డే 2లో మేము కూర్గ్లో ఏమేమి కవర్ చేసామనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. డే 1 వ్లాగ్ మీరు ఎవరైనా చూడకున్నా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే ఐకార్డ్స్లోనే ఇస్తాను. ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి. ఇంకైతే మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే మేము డే 2లో ఎర్లీ మార్నింగే లేచామండి. ఇక్కడ మనకి మండలపట్టి పీక్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయ్యేసి కిందకుంటే వ్యాన్ వచ్చేసి ఉంటుంది. కాబట్టి మేము నైట్ తొందరగా పడుకొని ఇంకా మార్నింగ్ 4 కల్లా లేచేసి రెడీ అయ్యేసి కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. మండలపట్టికి వెళ్ళడానికి ఓన్లీ జీప్సే అవైలబుల్గా ఉంటాయండి. ఎందుకంటే రోడ్డు భలే దారుణంగా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు, గులక రాళ్ళు ఉంటాయి చూసావా, అలాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. వాటి మధ్య వెళ్ళాలి. నార్మల్ కార్లు, బైక్లు, బస్సులు ఇవేమి పోవు, ఓన్లీ జీప్సే పోతాయి అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా జీప్లోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకైతే మాకు హోటల్ వాళ్ళే జీప్ ప్రొవైడ్ చేశారండి. మేమే అడిగామన్నమాట. ఇలాగ మీకు తెలిసినవి ఏమన్నా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే చెప్పారు. వాటిల్లో మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మనం సింగిల్గా జీప్ తీసుకెళ్ళాలి అంటే ఎక్కువే పడుతుందండి. అదే మనం షేరింగ్లో వెళ్తే తక్కువ పడుతుంది. ఇదే మేము వెళ్ళబోయే జీప్ అనమాట. మార్నింగే 5:30కి లేచేసి రెడీ అయిపోయినాము. చల్లగా ఉంది. క్యాప్ పెట్టుకుంటే మళ్ళీ హెయిర్ చెడిపోద్దామని చెప్పేసి క్యాప్ పెట్టుకోలేదు, ఇంకా స్వెటర్ కూడా వేసుకోలేదనమాట. మళ్ళీ కాసేపటికి చలి పుట్టేసరికి ఇంకా గమ్ముగా వేసుకున్నాను. ఇంక ఈ మండలపట్టికి రావడానికి 45 to 50 minutes పడుతుందండి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని జీబులు ఉన్నాయి. తెల్లారేసరికల్లా అన్నీ వచ్చాడు నిల్చొని ఉన్నాయి. 6:30కో 6కో ఓపెన్ చేస్తారండి. ఇదంతా అటవీ ప్రాంతం కదా, ఇదంతా ఫారెస్ట్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. 6కి అలా ఏమో ఓపెన్ చేస్తారు గేట్లు, అప్పుడు మనల్ని చెక్ చేసి పంపిస్తారు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫీజు కూడా ఉంటుందండి. ఒక్కొక్కరికి వచ్చేసి మా దగ్గర అయితే 50 రూపీస్ ఎంతో తీసుకున్నారు. మేము 4 మనుషులం అనమాట. ఒక్కొక్క దగ్గర 50 తీసుకున్నారు. ఇంకా అలా తీసుకొని లోపలికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 45 minutes టైం ఉంటుంది. ఈ లోపల ఇదంతా కూడా చూసి రావాలన్నమాట. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కూర్గ్ అనమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వెళ్ళే టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే మనకి ఇంత మంచి వ్యూ మిస్ అవుతారు. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ మండలపట్టి పీక్ అంటే ఎర్లీ మార్నింగే బెస్ట్ టైం అనమాట. ఆఫ్టర్నూన్ కూడా వెళ్తారు, కానీ కాకపోతే అది అంత మంచి టైం కాదండి. ఫుల్ హిల్ స్టేషన్ కదా, ఎండ బీభత్సంగా ఉంటుంది. పైగా కొద్ది దూరం నడవాలన్నమాట. జీబులు ఒక దిక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి మనం ఒక 1/2 kilometer ఎంతో నడవాలి కొండపైకి. అదంతా కూడా భలే ఉంటుంది. కాబట్టి బెస్ట్ టైం మీరు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వచ్చినారనుకో బాగా మంచిగా వ్యూ చూడొచ్చు. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి టైమింగ్స్ కూడా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ అండ్ ఇంకో టైం కూడా ఉంటుంది. ఆ టైంలోనే ఇక్కడికి రావాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అలా అలౌ చేయరు. కాబట్టి మీరు డే అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇది చూసి వచ్చిన తర్వాత మనం మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి 9 అలా అయిపోతుంది. అప్పటి నుంచి మళ్ళీ మిగతా ప్లేసులు అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ మీలో ఎవరైనా కూర్గు ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వింటర్ సీజన్లోనే వెళ్ళండి. ఆగస్టు, ఫిబ్రవరి, జనవరి దాకా అయితే వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత నుంచి వెళ్ళినారనుకో అబ్బా ఆ ఎండలకి అస్సలు ఉండలేరు. మేము జనవరిలో వెళ్తేనే ఫుల్ ఎండలు అనమాట. పొద్దున్న 7-8కి కూడా సెర అంటున్నింది ఎండలు, అంతలా ఉన్నాయి కూర్గులో. అదే మీరు సమ్మర్లో కానీ పోయినారనుకో ఏమీ చూడలేరు, గమ్ముగా రూమ్లో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, అంతలా ఉన్నాయి ఎండలు. ఇంకైతే ఈ మండలపట్టికి పోయేటప్పుడు నేనైతే కొన్ని పొరపాట్లు చేసినాను నాకు తెలియక. మీరైతే చేయర్లేండి, ఎందుకంటే నేను చెప్తా ఉంటాను కాబట్టి. ఏంటంటే మనం వింటర్లో కదా ఇక్కడికి వెళ్ళాము, అందులో హిల్ స్టేషన్ కాబట్టి ఖచ్చితంగా చలి ఉంటుంది అండ్ గాలి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలియదు అనమాట, ఏందో ఆలోచించలేదు, అసలు తెలియదని కాదులే కానీ ఆలోచించలేదు. అందుకని చెప్పేసి చాలా అలకగా ఉండే బట్టలు వేసుకున్నాను నేను. అవేమో గాలికి ఎగరతా ఉన్నాయి. అందులో స్వెటర్ కూడా వేసుకోలేదు. స్వెటర్ వేసుకుంటే ఫొటోస్ మంచిగా రావని చెప్పేసి స్వెటర్ వేసుకోలేదు, క్యాప్ పెట్టుకోలేదు ముందు. ఆ తర్వాత అర్థమైంది, అమ్మో అస్సలు బతకలేదు, గజ 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 ఒరిగిపోతున్నాము. అప్పుడు జ్ఞానం వచ్చిందనమాట. సరే పోతే పోయిందిలే ఆమె హెయిర్ స్టైల్, ఈడున్నంతసేపు ముక్కు చెవులు పనిచేస్తే చాలనుకొని ఇంకప్పుడు క్యాప్ పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ హిల్ స్టేషన్ కాబట్టి ఎండ ఏ మాదిరి ఉంటుందో చలి కూడా అంతేలా ఉంటుంది అని చెప్పేసి అర్థమైంది. అది నేను మైండ్లో పెట్టుకోకుండా ఆమెను గమ్ముగా పోయినాను, ఓవర్ యాక్షన్ చేస్తా, బాగా తిక్క కుదిరింది నాకు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళేటప్పుడు మంచి మందంగా ఉండే బట్టలు వేసుకోండి. అండ్
స్వెటరు ఇంకా క్యాప్ ఖచ్చితంగా తీసుకోబోండి. అంటే చిన్నపిల్లకాయలని అయితే ఖచ్చితంగా అసలు తీసుకోబోబాకండి. అడికి ఎంత లావున చాలా ఉందో కొందరైతే తీసుకొచ్చినారు కానీ మేమే తట్టుకోలేకపోయినాం. పిల్లకాయలు ఎట్టుంటారా నాయన అనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్ళే దారి కూడా చాలా హారబుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళ మధ్యన కూడా కాదు, రాళ్ళ మీద ఆ జీప్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు భయం వేస్తూ ఉంటుంది. నేను పక్కన వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కింద కానీ ఫోన్ పడితే మొక్కలు ఏరుకోవడానికి కూడా ఒక మొక్క కూడా మిగలదు అనిపించింది. అంతలా ఉంది ఆ రోడ్డు. పైగా మా డ్రైవర్ ఏమో ఎంత స్పీడ్ నడుపుతా ఉన్నాడు అంత పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో కూడాను. ఇంకా అదంతా చూసి ఎందుకులే ఇంత సాహసం చేయడం, గమ్ముగా ఫోన్ లోపల పెడితే బాగుంటుందిలే అని చెప్పేసి లోపల పెట్టామన్నమాట. అలా జరిగింది. అండ్ పిల్లల్ని ఒకవేళ తీసుకొచ్చే పనికైతే కొంచెం జాగ్రత్తగా తీసుకోరండి. ఎందుకంటే జీబులు చాలా స్పీడ్ పోతాయి. మనం పట్టుకోవడానికి చాలా కష్టం అనమాట. అటు ఇటు తిరుగుతానే ఉంటాము దొల్లుడు పుచ్చకాయలాగా. మనల్ని మనం పట్టుకొని పిల్లల్ని పట్టుకొని రావాలంటే నిజంగా జాగ్రత్తగా ఉండాలండి. సో ఒకవేళ వచ్చే పనికైతే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా పిల్లల్ని అయితే తీసుకోరండి. ఇంకైతే అలా వ్యూ మొత్తం చూసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత చెప్పినా తక్కువేనండి. చాలా బాగుంది. నేను చూసిన బెస్ట్ ప్లేస్ ఇది కూడా ఒకటనమాట. నిజంగా బాలే అనిపించింది. అండ్ ఇక్కడ మేఘాలు అయితే ఎక్కడ మనకు దగ్గరలో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఇంకో పేరు కూడా అదే అనమాట, మేఘాల సంత అని. సో ఇక్కడ మేఘాలు చాలా దగ్గరగా క్లౌడ్స్ అలా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనం మూవీలో చూస్తూ ఉంటాం చూసారా, స్వర్గంలో నుంచి అలా మనిషి వస్తూ ఉంటే వెనకాల క్లౌడ్స్ ఆ మబ్బులు అవంతా అట్లా అనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ దారి ఇలానే ఉంటుంది. మనం పైకి వెళ్ళాలన్నా కిందకి రావాలన్నా ఇలా దారి మధ్య వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇంత దూరం ఇట్లా నడిచి ఆ పైకి కనిపించే కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ అసలు విషయం మర్చిపోయినా, ఇక్కడ సన్ రైజ్ అయితే భలే ఉంటుందండి. 2 కొండల మధ్య నుంచి వస్తున్నట్టు ఉంటుంది. సో అది మేము మిస్ అయ్యాము, ఎక్కువ చూడలేకపోయినాము. ఎందుకంటే ఫుల్గా మేఘాలు కమ్మేసినాయి. ఇంకా మేఘాల మధ్యలోకి వెళ్ళిపోయింది అనమాట సన్ను. ఇంకా అందుకే మేము అంతా చూడలేకపోయినాము. బట్ ఎనీవే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకాసేపు అక్కడే టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ ఏం చేద్దాం, కరెక్ట్గా 45 మినిట్స్ టైం ఇస్తారు. ఈ లోపల పోయి రావాలన్నమాట. కొంచెం ఫొటోస్ వీడియోస్ తగ్గించి కొంచెం నేచర్ని కానీ చూస్తే కొంచెం టైం మిగలొచ్చు. మేము ఫోటోలు వీడియోస్ తీసుకోవడంలోనే ఎక్కువ బిజీ అయిపోయాము నిజం చెప్పాలంటే. ఇంకందుకని అంత ఎక్కువగా అక్కడ ఉన్నట్టు అనిపించలేదు. ఇట్టే టైం అయిపోయిందా అనిపించింది. అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా మేమైతే జీప్ ఎక్కేసి రూమ్కి అయితే వచ్చేసాము. మనకి రూమ్ దగ్గరే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయినారనమాట వాళ్ళు. సో ఇక్కడ జీప్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది చెప్తానండి. మీరు ఓన్గా వెహికల్ తీసుకెళ్ళాలి అనుకుంటే 2500 2000 అలా అవుతుందండి. అదే మీరు షేరింగ్లో వెళ్తే పర్ హెడ్ మీకు 600 లేదా 700 అలా పడుతుంది, మనుషుల్ని బట్టి అనమాట. సో 4 ఉంటే ఒక ప్రైజు అండ్ 6 మెంబర్స్ ఉంటే ఒక ప్రైజు అలా ఉంటుంది. కాబట్టి మీరు షేరింగ్లో వెళ్ళడానికే ట్రై చేయండి. ఇంకా మేము వెళ్ళిన జీప్లో అయితే 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ మాకు 600 పడింది. అంటే 50 రూపీస్ మనం అక్కడ పార్కింగ్ ఫీజు కట్టాం కదా, మా ఇద్దరికి కలిపి 1250 రూపీస్ పడిందండి. సో మండలపట్టి వెళ్ళడానికి. అదే ఇంకా ఇద్దరు మనుషులు ఉంటే ఇంకా కొంచెం తక్కువ పడేదేమో. మ్యాక్సిమం అంతే ఉంటుంది. లాస్ట్గా అంటే 700 to 800 లోపే ఉంటుంది షేరింగ్ అయితే. అదే మీరు ఓన్ వెహికల్ తీసుకోవాలంటే 2500 పైనే పడుతుంది. కాబట్టి మీరు అది గమనించుకొని షేరింగ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మీరు తక్కువలో వెళ్ళాలి అనుకుంటే ఇంకో మార్గం కూడా ఉందండి. అదేంటంటే ఒక ప్లేస్ వరకు మీ ఓన్ వెహికల్స్ వెళ్తాయి. అంటే కార్లు కానీ బైకులు కానీ అవి వెళ్తాయి. సో అక్కడ దాకా మీరు ఓన్ వెహికల్లో వెళ్ళి అక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ జీప్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ జీప్లు అయితే ఉంటాయి. అక్కడ నుంచి ఒక 200 150 రూపీస్ అలా తీసుకొని మనని మండలపట్టి పీక్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. సో అది కూడా ఒకసారి గమనించుకోండి. బస్సులు కూడా ఉంటాయి కానీ టైం అయితే నాకు తెలియదు. సో మీరు ఎందులో వెళ్ళినా కూడా ఒక ప్లేస్ వరకే వెహికల్స్ అనేటివి అలౌ చేస్తారండి. అక్కడ నుంచి ఖచ్చితంగా మీరు జీప్లోనే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా అలా మండలపట్టి నుంచి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ మనకి హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాంప్లిమెంటరీగా. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏనండి, మళ్ళీ లంచ్ ఉండదు, ఇంకా డిన్నర్ ఉండదు. ఇంకా అలా టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడ పక్కనే ఓంకారేశ్వర టెంపుల్ అయితే ఉంది, అక్కడికైతే వచ్చాము. అందులో ఆ రోజు సోమవారం అనమాట. చాలా బ్లెస్డ్గా అనిపించింది టెంపుల్కి రావడము. మడికేర్లో ప్రతి టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాబట్టి మీరు టెంపుల్స్ కూడా అస్సలు మిస్ కాకండి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా భలే ఉంటాయి. మన దగ్గర టెంపుల్స్కి ఇక్కడ టెంపుల్స్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని చూడడానికి హౌసెస్ లాగే ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా భలే ఉంటుంది. కాబట్టి మీరు కూర్గ్కి వచ్చినప్పుడు ఏ మిస్ చేసినా మిస్ చేయకపోయినా టెంపుల్స్ మటుకు మిస్ చేయబాకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి టెంపుల్. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట కూర్గ్లో ఓంకారేశ్వర టెంపుల్. అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి పోను వీడియోస్లో మాట్లాడుకుందాం వాటి గురించి కూడా. ఇంకా అవన్నీ కూడా ఎంత బాగుంటాయో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడడానికైతే హౌసెస్ లాగా ఉన్నాయి. ఇంకైతే ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి హోటల్ దగ్గర నుంచి 5
5 to 10 మినిట్స్ పడుతుందండి నడుచుకుంటా వస్తే. ఇంకా మళ్ళీ ఎందుకులే ఆటో మాట్లాడుకోవడం, దగ్గరే కదా అని చెప్పేసి మేము నడుచుకుంటూ అయితే వచ్చేసినాము. నడుచుకొని వచ్చే దారిలో కూడా నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ చెట్లు అండ్ చిన్న చిన్న పెంకుటిల్లు లాగా భలే ఉంది. ఇంకా అలా మనకి తెలియని వీధుల్లో మన పార్ట్నర్తో కలిసి నడుస్తూ ఉండి ఇంకా చుట్టుపక్కల నేచర్ చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా కూడా నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఆ ప్లేసెస్ కానీ మేము మాట్లాడుకున్న మాటలు, కలిసి నడిచిన ఆ రోడ్లు అవన్నీ బాగా గుర్తొస్తా ఉన్నాయి ఇప్పటికి కూడాను. ఇంకా అలా మాట్లాడుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. టెంపుల్ బయట పూలు ఉన్నాయి తీసుకుందామని దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు పోటీ పడుతున్నారనమాట. ఒక ఆమె 20 రూపాయలు చెప్తే ఇంకొక ఆమె 10 రూపాయలు చెప్పొద్ది, ఒక ఆమె 10 రూపాయలు చెప్తే ఇంకొక 5 రూపాయలు చెప్పొద్ది, అట్లా తగ్గించిస్తా ఉన్నారు. మా ఆయన అయితే తగ్గించిన దగ్గర తీసుకో బుజ్జి అంటే అబ్బాయి తీసుకోలేదు. ఏం కాదులే, ఫస్ట్ మన చేతికి ఎవరైతే పూలు ఇచ్చినారో వాళ్ళ దగ్గరే తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఆమె కొంచెం ఎక్కువ చెప్పింది కదా, ఆ దగ్గర పూలు తీసుకొని ఇంకైతే లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకా సోమవారం రోజు దేవుని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. లోపల మనకి ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు కాబట్టి నేను లోపల ఏం తీయలేదు. ఇంక ఇదంతా కూడా బయట అనమాట. అండ్ ఇక్కడ కోనేరులో చూడండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా పెద్ద చేపలు, కలర్ఫుల్గా ఉన్నాయి చేపలు కూడాను. సో అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చేపలు కోనేరులో పెంచుతా ఉన్నారా ఏందా అనిపించింది. ఇంకా అలా ఎందుకో నాకు అవి విచిత్రంగా అనిపించినాయి. పెద్ద పెద్ద చేపలు కలర్ఫుల్గా ఉండేసరికి అక్కడే కొంచెం సేపు ఉండి అవన్నీ చూసేసిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మనం యాడ్ అయిపోయిన ఫొటోస్ మటుకు అస్సలు మిస్ అయ్యేదే లేదు కదా. ఇంకా అక్కడే కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకొని ఆ టెంపుల్ దగ్గర నుంచి బయటికి వచ్చేస్తే ఇదిగో ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఓంకారేశ్వర టెంపుల్ అవుటర్ వ్యూ. ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నడుచుకుంటా రూమ్ దగ్గరికి అయితే పోతా ఉన్నాము. ఇక్కడ ప్రసాదంగా లడ్డు తీసుకున్నాం అనమాట. ఆ లడ్డే ఇస్తూ ఉన్నారు చూడండి తను. ఇంకా అలా నడుచుకుంటా వస్తూ ఉంటే దారిలో ఏం కనిపించింది, ఒక యంగ్ లేడీ కాఫీ స్టాల్ నడుపుతూ ఉంది. సరే కదని చెప్పేసి ఒక కాఫీ తాగుదామని కాఫీ తీసుకుంటే అస్సలు ఏం బాగాలేదు. కూర్గ్లో కాఫీ ఫేమస్ కదా, బాగుంటుందేమో అనుకున్నాను, బట్ బాగాలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్కడే పెట్టేశాను. అండ్ మీకు ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా ఒక ప్యాకెట్, అవే కాఫీ గింజలు. సో వాటిని పొడి చేస్తేనే కాఫీ పౌడర్ వస్తుంది మనకి. ఇంకా బేసిక్గా నాకు టీ కాఫీలు అస్సలు అలవాట్లేదు. ఎప్పుడన్నా తాగాలనిపిస్తే కాఫీ తాగుతాను. ఆ యంగ్ లేడీ చూడంగానే చాలా ముచ్చటగా అనిపించింది. ఆమె ఒక స్టాల్ నడుపుతా అలా టీ కాఫీలు చేస్తూ ఉంటే భలే అనిపించింది. అందుకే తాగుదామని వెళ్తే ఆ దగ్గర ఏమంత బాగాలేవు. కాకపోతే ఆమె హార్డ్ వర్క్కి మెచ్చుకోవాలనిపించింది. అందుకే బాగున్నాయక్క అని జస్ట్ అలా చెప్పేసి గమ్మగా వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత బిన డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే చోటకైతే వచ్చేసాము. ఈ డ్రెస్ చేంజ్ చేయడానికి రీజన్ ఒకటి ఉంది. ఇప్పుడు దాకా మీరు మా హ్యాపీనెస్ ఇవన్నీ చూశారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి కూడా జరిగింది. అదేంటంటే నేను మా ఆయన కాసేపు వాదించుకున్నాము. ఫోటో సరిగా తీయలేదు అనమాట తను. ఇంకా నేను చూడండి ఒక రేంజ్లో ఫైర్ అయ్యాను, ఫొటోస్ తీయడం రాదు, ఏం సరిగా తీయలేదు, అది ఇది అని చెప్పేసి కాసేపు ఇద్దరం కొట్లాడుకున్నాము. సో ఇంకా ఫైనల్గా నన్నే కాంప్రమైజ్ చేశాడు. ఆ డ్రెస్లో ఫొటోస్ సరిగా రావట్లేదట్టుంది, డ్రెస్ చేంజ్ చేసుకోమంటే ఇంకా అప్పుడు పోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. మీకు తెలీదు, ఒక ఫోటో ఒక వీడియో మంచిగా రావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది తీసే వాళ్ళకి అర్థం అవుద్ది. మా ఆయనకేమో సరిగా ఫొటోస్ వీడియోస్ తీయడం రాదు, నేనేమో అరుస్తూ ఉంటాను, అరవడం కాదు కరుస్తూ ఉంటాను. సో పాపం మా ఆయన చాలా కష్టపడుతుంటాడు. ఏం చేద్దాం చెప్పండి, నేనేం కరెక్ట్గానే డైరెక్షన్ ఇస్తాను. నేను వీడియోస్ చేసేటప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను వీడియో ఎలా తీయాలి, ఫోటో ఎలా తీయాలి అని. కానీ నేను చెప్పింది తప్ప మిగతా అదంతా చేస్తాడు. ఇంకా నాకేమో బీపీ ఒక రేంజ్లో వస్తుంది, ఇంకా అరుస్తాను. అండ్ ఇక్కడ కూడా చూడండి మా ఆయన క్రియేటివిటీ. నేను ఇక్కడ శివయ్యకి నీళ్ళు పోస్తున్నాను కదా, సో అది వీడియో తీయమంటే జస్ట్ నన్నే ఫోకస్ చేస్తూ ఉన్నాడు. మొత్తం కదా తీయాలి, అట్లా కాదు. ఇంకా చూడంగానే నాకు కోపం రాదా చెప్పండి. సో ఇవన్నీ కామనేలేండి. సో బ్యాక్గ్రౌండ్లో ఇంత కథ ఉంటుంది, మీకు తెలియదు అదంతాను. సో ఇదంతా మీకు చెప్పడానికి రీజన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా కూడా జరుగుతుంది అని చెప్పడానికే. మీరు అనుకుంటారు కదా ఫొటోస్ వీడియోస్ తీసి అబ్బాయి ఎంత బాగా తీస్తున్నారు, ఎంత బాగున్నాయో అని. సో దాని వెనకాల ఇంత కష్టం ఉంటుంది. అండ్ ఎంత అన్యూన్యంగా ఉంటారని కూడా అనుకుంటారు కదా. మాకు రెగ్యులర్గా ఇలాంటి చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. సో అదంతా కామనే అందరి లైఫ్లో. సో అదండి ఇవాళ వీడియో. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియో ఎండ్ చేసేస్తూ ఉంటానండి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్
నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డే 2 వ్లాగే కాకపోతే పార్ట్ 2గా పెడతా ఉంటాను. ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో 24 మినిట్స్ వీడియో పెడితే దానికి పెద్ద వాచ్ టైం లేదు, వ్యూస్ లేదు. ఇంక అందుకని ఎందుకులే ఎక్కువ టైం పెట్టినా కూడా చూడట్లేదని చెప్పేసి దీన్ని ఇంకో పార్ట్గా పెడతా ఉంటాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇంకైతే ఈ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకైతే వీడియో ఎండ్ చేసేస్తానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.